ఇరు 12 లక్షల ప్రైవేట్ స్కూళ్ళల్లో 38 లక్షల 12,000 ప్రైవేట్ స్కూళ్ళల్లో 38 లక్షల విద్యార్థులున్నారు. 27,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో 12 లక్షల మందే విద్యార్థులున్నారు అని చెప్తున్నావు. నేను అడుగుతున్నా, ఇది మూడో అకాడమిక్ ఇయర్. ఇలా నీ బిడ్డ ఎక్కడ చదువుకుందో ఒక్కసారి నువ్వు గుండె మీద చేయి చెప్పు. నీ మనమడిని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతున్నావు కదా, నీ మనమడు ఎక్కడ చదువుతుండో నువ్వు గుండె మీద చేసుకొని చెప్పాలి. నీ పిల్లలే ప్రభుత్వ పాఠశాలల, నువ్వు తినే సొమ్ము గవర్నమెంట్ది, నువ్వు నీ అలవెన్సెస్ అన్నీ ప్రభుత్వాన్ని. మరి నీ పిల్లలు ఎక్కడ చదవాలి? ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివినప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెరుగుతుంది. నీలాంటి ముఖ్యమంత్రులు ఉంటే మాకు అపనమ్మకమే పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు అంటే టింకు రంగం లెక్క అంటే ఎక్కడికి పోతున్నావు? ప్రైవేట్ స్కూలు ప్రారంభానికి పోతున్నావు, ప్రైవేటు వైద్యశాలలు ప్రారంభించడానికి పోతున్నావు. అయినా నీ ప్రభుత్వంలో ఏమైనా గవర్నమెంట్ ఓపెన్ అయితే కదా, గవర్నమెంట్ దానికి పోయి ఓపెనింగ్ చేయడానికి ఇది లేదు కదా. ఏదో అన్నట్టుంది, మాకైతే ఇదే అనిపిస్తుంది. అర్షుని చూసి పురుషుని వదులుకున్నట్టు ఉన్నది మా కథ. నీ కథ చూస్తుంటే అంటే ముచ్చటే ఎప్పుడైనా ఏదైనా. అసలు ఇది మూడో అకాడమిక్ ఇయర్ అయ్యా. ఇది ఏమన్నావు? నీ మేనిఫెస్టో పెట్టుకున్నావు కదా, 7 విద్యా సంస్థలను పునఃసమీక్షిస్తా అన్నావు కదా. ఏవి ఓపెన్ అయినాయా? కాలే. అక్కడ కూడా ఆస్తులు గవర్నమెంట్యే, అంతస్తులు గవర్నమెంట్యే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్దే, 7 గవర్నమెంట్దే, కానీ స్టేటస్ మాత్రం ప్రైవేటు.